ఇది గౌరవ ముఖ్యమంత్రి పాలనకు నిరసనగా మనం చెప్పక తప్పదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్నే పేదోడు కూడా గొప్పలు చూసుకునే ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని చెప్పి ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలి. గుండె ఆపరేషన్లు అయినా ఇంకేదైనా పెద్ద మారోగం వచ్చినా ప్రభుత్వంతో ఆరోగ్యశ్రీ పథకం పెట్టి పేదలను ఉన్నత వర్గాలు పొందే ఆసుపత్రుల్లో వైద్యం అందించిన ఘనత దివంగత రాజశేఖర రెడ్డి గారిని. రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాలానికి 5 లక్షలు సరిపోదు పేదోడు కార్పొరేట్ వైద్యం అందుకోవాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచినటువంటి ఘనత ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ పథకం ద్వారా మన జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 23,340 మందికి వివిధ రకాల చికిత్స ద్వారా ఆరోగ్యశ్రీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గతంలో కాంగ్రెస్ పార్టీ గ్రామాల ఎస్పీ మైనార్టీ బీదలందరికీ తప్పకుండా గూడుండాలని చెప్పి ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే గత ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చేటి అబ్బాయిలు మాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మిగులు రాష్ట్రంలో ఏ ఊళ్ళో కూడా డబుల్ బెడ్రూమ్ కట్టకపోతే ఈ ప్రజాప్రభుత్వం మీ అందరి చేత మార్పు కాబట్టినటువంటి ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మంత్రివర్యులు పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ అరువులందరికీ సుమారు 4,50,000 కోటి ఇందిరమ్మ ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టడం. మన నియోజకం మన జిల్లా కూడా ఒక్కొక్క నియోజకానికి 3,500 ఇల్లు మంజూరు చేసి పేదోడి సొంతింటి కలను నెరవేర్చేటువంటి ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా మన జనగామ జిల్లాలో 12 మండలాల్లో మొదటి దశగా 716 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. రెండో విడతలుగా 12 మండలాలు 2 మున్సిపాలిటీలకు గాను 5,282 ఇల్లు మంజూరు చేసి 5,998 ఇల్లు మంజూరై ప్రజాప్రతినిధుల చేత ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు చేర్చే విధంగా మనం పంపిణీ చేసినాం. ఇప్పటి వరకు 4,900 ఇల్లు గ్రౌండింగ్ పూర్తి చేసి రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచినందుకు చాలా గర్వపడుతుందా సంతోషపడుతుందా. అందుకని ఇప్పటి వరకు 49,10,00,000 రూపాయలు మన ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లబ్ధి జరిగి నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం, ఇది గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం విద్యకు వైద్యానికి పెద్దపీట వేసి అక్కడ వైద్యంతో పాటు విద్య కూడా ఉండాలని చెప్పి తెలంగాణలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి విద్యకు పెద్దపీట వేసిండు. ఇలా దేశ వ్యాప్తంగా